Hi everyone, welcome to the Fashionista the Family Salon. సో, మన ఈ ఫ్యాషనిస్ట్ సలూన్‌లో అయితే 30 డేస్ ప్రీ బ్యూటిషియన్ కోర్స్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా! సో, అందులో ఇప్పుడొచ్చేసి థర్డ్ డే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో, దీనికి ముందు క్లాసెస్‌లో మనం కస్టమర్స్‌తో ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పాను. దాని తర్వాత క్లాస్‌లో అయితే మనకి మన బ్యూటీ సర్వీస్‌లో ఏమేమి ఉంటాయి అనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ థ్రెడ్డింగ్. సో, థ్రెడ్డింగ్‌లో మనం ఆహ్, ఏం యూజ్ చేస్తాము అనేది ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టూల్స్‌లో వచ్చేసి మిర్రర్, సీజర్, కాటన్, టిష్యూ అండ్ కోంబ్. ప్రొడక్ట్‌లో థ్రెడ్, పౌడర్, మసాజ్ క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. అండ్ బ్రాండ్‌లో వచ్చేసి ఆర్గానిక్ అండ్ గ్రిఫాన్ ఉంటుందండి. దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్‌లో కూడా ఒకటి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఒకటి వైట్‌లో ఉంటుంది. సో, గ్రీన్ అనేదేమో స్మూత్‌నెస్ ఇస్తుంది. అంత పెయిన్‌ఫుల్ ఉండదు. ఈ గ్రిఫాన్‌లో వచ్చేసి కొంచెం రఫ్‌నెస్ ఉంటది. పెయిన్ గూడా ఎక్కువుంటది. సో, మీరు ఏది బెస్ట్ అనిపిస్తే మీకు అది మాత్రమే యూజ్ చేసుకోండి. నా సజెషన్ ప్రకారం అయితే ఆర్గానిక్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అది వాడండి. సో, థ్రెడ్‌తో మనం ఏమేం చేస్తాము అండ్ ప్రాసెస్ ఎట్లా అనేది చెప్తాను నేను. సో, ఫస్ట్ ఐబ్రోస్, ఫోర్‌హెడ్, అప్పర్ లిప్, లోవర్ లిప్, చిన్, సైడ్ బాక్స్ అండ్ ఫుల్ టోటల్ ఫేస్ అయితే మనం కవర్ చేస్తాం. అండ్ దీంట్లో గూడా థ్రెడ్డింగ్ జేస్తాము అండ్ వాక్స్ కూడా ఉంటది ఫేస్‌కి. సో, వాక్స్ ఎలా జేస్తారు అనేది మనం వాక్స్‌లో చెప్తాను. బట్ ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్డింగ్‌లో మనం ఏమేమి చేయాలి అని అంటే ఏమేమి జేస్తాము అనేదైతే ఇందులో కవర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మేక్ ది క్లయింట్ టు రెస్ట్ అంటే ఫస్ట్ కస్టమర్ వచ్చాక మనం ఫస్ట్ వాళ్ళకి కూర్చోబెట్టి కన్సల్టేషన్. సో, వాళ్ళని అడగాలి. మ్యామ్ మీకు బ్రాడ్‌గా కావాలా? థిన్‌గా కావాలా? ఇలా కావాలి అని ఫస్ట్ వాళ్ళని ఒకసారి సజెషన్ తీసుకోండి. అండ్ లేదు మీకు అర్థమవుతది ఆల్రెడీ మీరు రెగ్యులర్ చేస్తారు కదా! అని వాళ్ళు క్వెషన్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తారు. సో, ఇంకోటి మనం స్టార్టింగ్ కాబట్టి మనకి షేప్స్ అనేది మనం ఫస్ట్ చెక్ జేసుకోవాలి. అండ్ ఐబ్రోస్‌లో చెక్ జేసుకోవాలి. ఇలా షేప్ ఎలా ఉంది? అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు షేప్ ఔట్ అయ్యిందా? అండ్ కొందరికి హెయిర్ ఉండదు. సో, ఇవన్నీ మనం ఫస్ట్ అబ్జర్వ్ జేయాలి. అండ్ దాని తర్వాతకి వాళ్ళకి మిర్రర్ ఇచ్చి మ్యామ్ మనకేమైనా డిఫరెన్స్ అనిపిస్తే వాళ్ళకి మనం మిర్రర్ తెచ్చి మ్యామ్ మీ ఐబ్రోలో ఇక్కడ షేప్ ఔట్ ఉంది ఆల్రెడీ. అండ్ ఒక దగ్గర హెయిర్ లేదు. ఒక దగ్గర హెయిర్ ఉంది. మనకేమైనా డిఫరెన్స్ కనిపించిందనుకో ఫస్ట్ ముందే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం. సో, దాని తర్వాతనే మనం ఐబ్రోస్ స్టార్ట్ చేయాలి. ముందే స్టార్ట్ చేయొద్దు. ఓకే. మళ్ళీ తర్వాత ఐబ్రోస్ అయిపోయాక మీరు షేప్ ఔట్ చేసినారు, మీరు హెయిర్ తీసేసిర్రు అని కంప్లెయింట్ అయితే చేస్తారు మీ క్లాస్‌లో. సో, దానికి ముందే మీరు కస్టమర్ వచ్చాక ఫస్ట్ మీరు ఐబ్రోస్ చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి మిర్రర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎలా ఉంది? ఏంటి? అని ఫస్ట్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతకి స్టార్ట్ చేయాలి. తర్వాత ఏంటి? వాళ్ళ కన్సల్టేషన్ తర్వాతకి మనం నెక్స్ట్ అప్లై ది పౌడర్. సో, ఫస్ట్ ఏమైనా క్రీమ్ పెట్టుకొని వాళ్ళొస్తారు. సో, మనం వెంటనే థ్రెడ్ చేస్తే రాదు. సో, స్టిక్కీ అలానే ఉంటది. సో, క్రీమ్‌నెస్ అనేది పోవడానికి మనము ఫస్ట్ అప్లై చేస్తాం పౌడర్. అండ్ కొందరికి జారుతూ ఉంటది పట్టుకుంటుంటే. సో, జారకుండా ఉండడానికి ఒకటి అండ్ పౌడర్ ఉంటే అది పోయి మనం ఈజీగా తీయడానికి ఒకటి. అండ్ కొందరికి పౌడర్ ఏస్తే పెయిన్ ఎక్కువ రాదు అని అంటారు. సో, ఈ 3 థింగ్స్ అందులో వస్తాయి. సో, అందుకే అప్లై ది పౌడర్. పౌడర్ పెట్టాక మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టార్ట్ థ్రెడ్డింగ్ అండ్ కట్ ది ఎక్స్‌ట్రా హెయిర్. సో, చెప్పాను కదా! వాళ్ళ కన్సల్టేషన్ తీసుకున్నాక మనం స్టార్ట్ చేయాలి అని. సో, నెక్స్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాక షేప్ ఎలా ఉంది ఫస్ట్ చెక్ చేసుకున్నాక మనం ఆ షేప్ ప్రకారమే ఫస్ట్ ఎక్స్‌ట్రాస్ తీసుకొని వాళ్ళకి చూయించండి. ఓకేనా? ఓకే అంటే ఓకే. లేదు అంటే దాంట్లో ఏమైనా వాళ్ళకు అడ్జస్ట్‌మెంట్స్ కావాలి అనుకుంటే సో, మళ్ళీ నెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోండి. అండ్ లాస్ట్‌లో ఏదైతే ఎక్స్‌ట్రా హెయిర్ ఉంటదో కోంబ్‌తో పైకి అనేసి దాన్ని ఈక్వల్‌గా కట్ చేసుకోండి. కానీ చేసుకునేటప్పుడు గూడా ప్రాపర్‌గా చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనం చేసుకున్నాక అది ఇంకా అట్లనే ఉంటది. దాన్ని మనమేం మళ్ళీ పెంచలేము. సో, ఫస్ట్ ఎక్స్‌ట్రాస్ మాత్రమే కట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళని అడగండి. మేడం ఓకేనా? ఇంకా తీయమంటారా? తీయమంటే తీయండి. కొంచెం తీయండి. లేదు తీయమని చెప్పేసి మొత్తం డీప్ కట్ చేస్తే వాళ్ళు ఉన్న షేప్ గూడా ఔట్. సో, నెక్స్ట్ లాస్ట్‌లో లాస్ట్ అప్లై ది మసాజ్ క్రీమ్. సో, మసాజ్ క్రీమ్ గూడా ఎందుకు అనంటే వాళ్ళకి పెయిన్ ఒస్తది. మనం చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటది. సో, పెయిన్ కంట్రోల్ అవ్వడానికి అండ్ ఇంకోటి కొందరికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఆ ర్యాషెస్ కూడా కంట్రోల్ అవ్వడానికి. అండ్ ఇంకోటి వీళ్ళకి ర్యాషెస్ వచ్చినప్పుడు కొందరికి బబుల్స్ లాగా గూడా వస్తాయి. సో, అప్పుడు భయపడకండి. మీ దగ్గర ఏమన్నా ఐస్ క్యూబ్స్ ఉన్నాయనుకోండి, ఐస్ క్యూబ్స్ పెట్టండి.
ఆర్ ఈ మసాజ్ క్రీమ్ తర్వాత కూడా ఇంకా అలానే ఉంది అనుకోండి, అలోవెరా జెల్ కూడా ఉంటుంది. సో అలోవెరా జెల్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఐస్ క్యూబ్స్ తీసుకొని మన ఐబ్రో పైన అప్లై చేయండి. ఏదైతే షేప్ మనం చేస్తామో, ఎక్కడ థ్రెడ్డింగ్ చేసామో లైట్ రోల్ లాగా చేస్తూ ఉండండి. జస్ట్ ఒక 10 మినిట్స్ లో మనం టోటల్ గా కంప్లీట్ అది కూల్ అయిపోతుంది. సో ఇది అండి మన క్లాస్ లో ఏమేమి చేస్తాము, థ్రెడ్ తో ఏమేమి చేస్తాము అనేది ఒకటి అండ్ ప్రాసెస్. ఓకే.